He is concerned about your tears and your pain and your heartache and your disappointments. పునరుత్థానుడైన క్రీస్తు నీ దుఃఖము, నీ విచారము, నీ నిరాశను ఆయన పట్టించుకుంటున్నాడు. The resurrected Christ loves his children, his people who believe in him. ఆయన యందు విశ్వాసముంచిన తన పిల్లలందు ఆయన శ్రద్ధ కలిగి ఉండేవాడు. And Jesus did not just ask her the question, "Woman, why are you weeping?" but he also spoke to her and clarified that he was the risen Christ. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించి వదిలేయడం మాత్రమే కాకుండా ఆమెకు సరైన స్పష్టతను కూడా అనుగ్రహించారు. Verses 16 and 17. 16-17 వచనాలు. Jesus said to her, "Mary." She turned and said to him, "Rabboni," which is to say, teacher. Jesus said to her, "Do not cling to me, for I have not yet ascended to my Father, but go to my brethren and say to them, I am ascending to my Father and your Father, and to my God and your God." యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. You can imagine the mental condition of Mary Magdalene as soon as she realized that the Lord himself was standing right in front of her eyes. ప్రభువే తన కంటి ముందు కనబడుతున్నాడు అనే సందర్భం ఎదురైనప్పుడు ఆమె యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించారు. She came to the tomb with lot of anticipation early in the morning. ఉదయమే మరి ఎంతో ఆశతో దేవుని సమాధి దగ్గరికి వచ్చింది ఆమె. When she did not find the body of Jesus, she was totally disappointed and started weeping. యేసుప్రభు యొక్క దేహం కనబడకపోయేటప్పటికి ఎంతో దుఃఖంతో ఏడవడం ప్రారంభించింది. But when Jesus appeared to her in his glorious body, she was filled with joy. All her grief vanished. ఆయన యొక్క మహిమ దేహంతో ఆమెకు ప్రత్యక్షం కాగానే ఆమె దుఃఖము వేదనంతో కూడా తొలగిపోయింది. Tonight the first point I want to focus on is, ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మొదటి అంశం ఏంటంటే, the resurrected Jesus cares about our fears and our tears. పునరుత్థానుడైన క్రీస్తు మన భయములు, మన దుఃఖమును పట్టించుకునేవాడు. He has concern about each and every one of us. మనలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన జాగ్రత్త కలిగిన వాడు. The Bible says in Revelation chapter 21 verse 4, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యం చదివితే, that God will wipe away the tears from our eyes. దేవుడు మన దుఃఖము నుండి ప్రతి బాష్ప బిందువును తొలగిస్తాడని. Yes, tonight ఈ రాత్రి if you are here with tears, ఒకవేళ ఇక్కడ కన్నీటితోనే ఉన్నావేమో, if you are here with pain, నువ్వు ఎంతో బాధతో ఉన్నావేమో, if you have hidden grief in your heart, నీ హృదయంలో ఎంతో వేదన ఉన్నదేమో, remember that God cares about you. గమనించండి, దేవుడిని పట్టించుకుంటున్నాడు. And Jesus will wipe away every tear from your eyes. నీ కంటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు.